హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. ఇవాళ మనము ఆక్సిలరీ వెర్బ్స్ అయిన ఈజ్, యామ్, ఆర్, వాజ్, వర్ తర్వాత వెర్బ్ థర్డ్ ఫామ్ పెడితే ఏమొస్తుంది, లేకపోతే గెట్ కానీ గాట్ కానీ వీటి మధ్య వెర్బ్ థర్డ్ ఫామ్ పెడితే ఏమొస్తుంది, వీటిని ఎలా యూజ్ చేయాలో తెలుసుకోబోతున్నాం. చూడండి, నేను ఒక పర్సన్ని చూశాను. చూడగానే తను చాలా హ్యాపీగా ఉన్నాడు. అప్పుడు మనం అతన్ని ఏమంటాము? హీ ఈజ్ హ్యాపీ అంటాము కదా. హీ ఈజ్ హ్యాపీ. ఇక్కడ హ్యాపీ అనేది ఏంటి? ఒక యాడ్జెక్టివ్, లేదా తననే ఏమంటాము? హ్యాపీ పర్సన్ అంటాము. ఓకేనా? హ్యాపీ పర్సన్. ఓకేనా? నేను చాలా బాధగా ఉన్నాను. అప్పుడు నేనేమంటాను? ఐ యామ్ సాడ్ అంటాను. అంటే నేను ఆల్రెడీ ఇప్పుడు బాధగా ఉన్నాను అని. నా స్థితి, నా స్టేట్ ఏంటి? నేను బాధగా ఉన్నానని. సాడ్ కూడా ఒక యాడ్జెక్టివ్, కాబట్టి సాడ్ పర్సన్ అంటాం కదా. గతంలో వాళ్ళు కోపంగా ఉన్నారు. వాళ్ళు గతంలో ఉన్నారు అని చెప్పడానికి దే వర్ సాడ్ అంటాం, లేకపోతే దే వర్ యాంగ్రీ అంటాం, లేకపోతే యాంగ్రీ పర్సన్, యాంగ్రీ పీపుల్. ఓకేనా? అంటే చూసారా, ఒక ఆక్సిలరీ వెర్బ్ అయినా ఈజ్ కానీ, యామ్ కానీ, ఆర్ కానీ, లేకపోతే గతంలో వాజ్ కానీ, వర్ కానీ ఉంటే వీటి పక్కన మనము ఒక యాడ్జెక్టివ్ని ప్లేస్ చేస్తాము. అంతవరకు తెలిసింది కదా. సరే, అయితే ఈసారి నేను యాడ్జెక్టివ్నే ప్లేస్ చేయాలనుకున్నాను. ఒక అతను చూడంగానే గందరగోళంగా ఉన్నాడు, పర్ప్లెక్స్ అయి ఉన్నాడు, కన్ఫ్యూజ్డ్గా ఉన్నాడు. అయితే నేను అతను కన్ఫ్యూజ్డ్గా గందరగోళంగా ఉన్నాడు అని చెప్పడానికి యాడ్జెక్టివ్ పెట్టాలి. అతను హ్యాపీగా ఉన్నాడని చెప్పడానికి ఎలాగైతే యాడ్జెక్టివ్ పెట్టామో, గందరగోళంగా ఉన్నాడు అని చెప్పడానికి కూడా యాడ్జెక్టివ్ పెట్టాలి కదా. కానీ యాక్చువల్గా కన్ఫ్యూజ్ అనేది ఒక వెర్బ్. మరి దానికి యాడ్జెక్టివ్ ఫామ్ లేదు కదా. సాడ్, బ్యూటిఫుల్, లేకపోతే హ్యాపీ, ఇలాగా దానికి సంబంధించిన యాడ్జెక్టివ్ లేదు కదా. అది ఒక వెర్బ్ కదా. ఎప్పుడైతే యాడ్జెక్టివ్ ఉండదో, ఒక వెర్బ్ ఉంటుందో, మనం దాని యొక్క వెర్బ్ థర్డ్ ఫామ్నే యాడ్జెక్టివ్గా యూజ్ చేస్తాము. కన్ఫ్యూజ్డ్. కాబట్టి ఒక అతను కన్ఫ్యూజన్గా ఉంటే అతను ఏమంటాము? హీ ఈజ్ కన్ఫ్యూజ్డ్ అంటాము, లేదా కన్ఫ్యూజ్డ్ పర్సన్ అని అంటాము. అంటే ఒక వెర్బ్ థర్డ్ ఫామ్ని కూడా మనం యాడ్జెక్టివ్గా యూజ్ చేయొచ్చు. ఎందుకంటే వెర్బ్లకి యాడ్జెక్టివ్ ఉండదు కదా. అందుకని వెర్బ్ థర్డ్ ఫామ్ని మనం యాడ్జెక్టివ్గా యూజ్ చేస్తున్నాం. అంటే ఒకవేళ వెర్బ్ థర్డ్ ఫామ్ వచ్చినా కానీ అదేంటి? యాడ్జెక్టివ్ అవుతుంది. ఒకవేళ గతంలో నేను ఒక ఆమెను చూశాను, ఆమె చాలా కుంగిపోయి ఉంది. కుంగిపోవడం అంటే డిప్రెస్ అవ్వడము. డిప్రెస్ అనేదేమో ఒక వెర్బ్. దాని యొక్క యాడ్జెక్టివ్ ఫామే షీ వాస్ డిప్రెస్డ్. గతంలో ఆమె డిప్రెస్డ్గా ఉంది అంటే వెర్బ్ థర్డ్ ఫామ్ యూజ్ చేసాము. ఇది యాడ్జెక్టివే. అందుకే దీని ఏమంటారు? డిప్రెస్డ్ పర్సన్ అంటాం, డిప్రెస్డ్ గర్ల్, డిప్రెస్డ్ ఉమెన్ అంటాము. అంతేకాదు, ఇది చూసారా, స్పోకెన్ ఇంగ్లీష్ అని ఎందుకంటామో మీకు తెలుసా? ఎందుకంటామో తెలుసా? యాక్చువల్గా వీ స్పీక్ ఇంగ్లీష్. అందుకని ఇంగ్లీష్ ఈజ్ స్పోకెన్. దీన్ని యాడ్జెక్టివ్గా యూజ్ చేసినప్పుడు, దీన్ని ముందుకు పెట్టినప్పుడు ఏమవుతుంది? స్పోకెన్ ఇంగ్లీష్ అవుతుంది. అంటే మాట్లాడబడే ఇంగ్లీష్, మాట్లాడబడే తెలుగు, మాట్లాడబడే తమిళ్. అర్థమైందా? స్పోకెన్ తమిళ్, స్పోకెన్ తెలుగు. అది అందుకని అంటే మనం యాడ్జెక్టివ్ ఫామ్ నుంచి, యాక్చువల్లీ ఇది యాడ్జెక్టివ్ కూడా కాదు, ఏమంటారు, ప్యాసివ్ వాయిస్ నుంచి మనం ఫామ్ చేసాము. నేను ఎందుకో చెప్తాను. సరే, అంటే ఏం చేశాను? ఎప్పుడైతే ఈజ్, యామ్, ఆర్ ఉందో దాని ముందు ఉన్న యాడ్జెక్టివ్ని లేదా వెర్బ్ థర్డ్ ఫామ్ని మనం దాని ముందు పెడుతున్నాం కదా. సరే, నేను ఇక్కడ వాటర్ ఈజ్ యూజ్డ్ అని పెట్టాను. దీన్ని కూడా యూజ్డ్ వాటర్ అంటామా? వాటర్ ఈజ్ యూజ్డ్ వాటర్ అంటామా? వెల్, ఇలా అనము. ఎందుకో తెలుసా? వాటర్ ఈజ్ యూజ్డ్ అని ఎందుకు ఫామ్ అయిందో తెలుసా? యాక్చువల్గా మనం అందరం ఏం చేస్తాం? మనందరం వాటర్ని యూజ్ చేస్తాం. అది ఒక యాక్టివ్ వాయిస్. మనం యూజ్ చేస్తేనేమో అది యాక్టివ్ వాయిస్ అవుతుంది. అంటే మనం ఏమంటాం? వాటర్, మనమే కదా యూజ్ చేసేది. వి యూజ్ వాటర్. ఇది ఒక సింపుల్ ప్రజెంట్ టెన్స్. ఓకేనా? ప్రజెంట్ ఇండెఫినిట్ టెన్స్. అంటే ఇందులో ఇది ఎప్పుడు మనం జరిగే పని. ఇది ఎప్పుడు అంటే గతంలో జరిగి ఉంటుంది, ప్రజెంట్లో జరుగుతుంది, ఫ్యూచర్లో కూడా జరుగుతుంది. అందుకని ఇక్కడ V1 యూజ్ చేసాం సబ్జెక్ట్ తర్వాత, లేదా V5 యూజ్ చేస్తాం. వి యూజ్ వాటర్. దీని యొక్క ప్యాసివ్ వాయిస్ ఏమవుతుంది? వాటర్ ఈజ్ యూజ్డ్ బై అస్. అయితే కొన్నిసార్లు మనం ఏం చేస్తాము? ఈ ఆబ్జెక్ట్ని, ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ బై తర్వాత పెట్టిన దాన్ని తీసేస్తాం. యాక్చువల్గా అది డూయర్ ఆఫ్ ద యాక్షన్. దాన్ని ప్యాసివ్ వాయిస్లో తీసేస్తాం. ఎందుకని? ప్యాసివ్ వాయిస్లో మనం దేనికి ఇంపార్టెన్స్ ఇస్తామంటే రిసీవర్ ఆఫ్ ద యాక్షన్కి ఇంపార్టెన్స్ ఇస్తాం. అంటే వాటర్ ఈజ్ యూజ్డ్. అంటే ఇక్కడ ఉన్న యూజ్డ్ అనేది ఇలా ఉన్న యాడ్జెక్టివ్ కాదు. అంటే యూజ్ చేయబడిన వాటర్ గురించి మనం చెప్పట్లేదు. మనము ఒకవేళ ఎవరన్నా ఒక వాటర్ని సపోజ్ హ్యాండ్ వాష్ చేసుకున్నారనుకోండి, ఆ యూజ్ అయిన వాటర్ కింద ఉంటాయి కదా. ఒకవేళ మనం దాని గురించి చెప్పాలంటే ఇట్ ఈజ్ యూజ్డ్. ఓకేనా? దిస్ వాటర్ ఈజ్ యూజ్డ్ అని చెప్తాం, దిస్ వాటర్ అంటాం. అంతేకాని వాటర్ ఈజ్ యూజ్డ్ అనం.
ఓకేనా. అంటే ప్రతిసారి ఈజ్ కానీ యామ్ కానీ ఆర్ కానీ దాని తర్వాత ఉన్న వెర్బ్ అనేది యాడ్జెక్టివ్ అవ్వాల్సిన పని లేదు. ఇక్కడ ఇది వెర్బ్ థర్డ్ ఫామ్, యాడ్జెక్టివ్ కాదు, వెర్బ్ థర్డ్ ఫామ్. ఇది ఒక ప్యాసివ్ వాయిస్. చూడండి, వయోలిన్ ఈజ్ ప్లేడ్, వి ప్లే వయోలిన్. ఓకేనా, వి ప్లే వయోలిన్, లేకపోతే హీ ప్లేస్ వయోలిన్, హీ ప్లేస్ వయోలిన్. దీని ఒక ప్యాసివ్ వాయిస్ ఏమవుతుంది, వయోలిన్ ఈజ్ ప్లేడ్ బై హిమ్. చూసారా, ఈజ్ తర్వాత వెర్బ్ థర్డ్ ఫామ్ వచ్చింది. అంటే ఇది ఒక ప్యాసివ్ వాయిస్. మనం దీన్ని తీసేస్తే ఇది ఎలా ఉంది, సేమ్ దీనిలాగే ఉంది. కాబట్టి ఈజ్ యామ్ ఆర్ కానీ వాస్ కానీ వర్ కానీ తర్వాత యాడ్జెక్టివ్ వస్తుంది, లేదా ఒక్కొక్కసారి వెర్బ్ వస్తుంది. వెర్బ్ వచ్చినప్పుడు అది ఎలా ఉంటుంది, పాస్ట్ ఇండెఫినిట్ కానీ ప్రజెంట్ ఇండెఫినిట్ కానీ ఇలా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే గతంలో అయితే వయలిన్ వాజ్ ప్లేడ్ అని వస్తుంది. చూసారా, వాజ్ తర్వాత V3 వచ్చింది. అయితే మనం ఎలా గుర్తిస్తాం, గుర్తించడం చాలా సింపుల్. ఒకవేళ మనం ఇలా బోర్డు మీద రాసామనుకోండి మనకి తెలియదు. కానీ నేను ఒక పర్సన్ని చూశాను, ఆ పర్సన్ చాలా సాడ్గా ఉన్నాడు, లేదా చాలా డిప్రెస్డ్గా ఉన్నాడు, లేదా తను చాలా ఎంబారెస్డ్గా ఉన్నారు. అప్పుడు మనం ఏమంటాం, తన యొక్క అవస్థని చెప్తున్నాం. ఓకేనా, హీ ఈజ్ ఎంబారెస్డ్. రాస్తాను చూడండి, హీ ఈజ్ ఎంబారెస్డ్ అన్నాం. అంటే ఒక ఎంబారెస్ చెందిన వ్యక్తి అని చెప్తున్నాం. అతని స్థితిని గురించి చెప్తున్నాం. ఎప్పుడైతే మనం ఒక పర్సన్ యొక్క స్థితిని గురించి చెప్తామో అది యాడ్జెక్టివ్ అవుతుంది, అవి మొత్తం యాడ్జెక్టివ్ అవుతుంది. అలా కాకుండా ఎప్పుడైతే మనము ఎప్పుడు జరిగే యాక్షన్ లేదా గతంలో జరిగిన యాక్షన్ గురించి చెప్తున్నామో అది ఒక వెర్బ్ అవుతుంది. అర్థమైందా. నీ ముందు ఒక అతను ఎలా చాలా కన్ఫ్యూజ్డ్గా ఉన్నాడు. ఓకేనా, హీ ఈజ్ కన్ఫ్యూజ్డ్ అంటావు, హీ ఈజ్ కన్ఫ్యూజ్డ్ అంటావు. అంటే నువ్వు ఏం చేస్తున్నావు, అతని యొక్క స్థితిని గురించి చెప్తున్నావు. అతను ఎలా ఉన్నాడో ఆ స్థితిని గురించి చెప్తున్నావు. ఎలా అయితే షీ ఈజ్ బ్యూటిఫుల్ అని చెప్తున్నావో, షీ ఈజ్ బ్యూటిఫుల్ అంటే ఏంటి, తను ఇప్పుడు ఎలా ఉందో తన స్థితిని గురించి చెప్తున్నావు. అలా స్థితిని గురించి చెప్పే ప్రతిసారి అది యాడ్జెక్టివ్ అవుతుంది. వెర్బ్ థర్డ్ ఫామ్లో ఉన్నా సరే యాడ్జెక్టివ్ అవుతుంది. షీ వాస్ డిప్రెస్డ్ అంటే ఎలా ఉంది, డిప్రెస్డ్గా ఉంది. అంతేగాని ఎవరో ఆ మీద యాక్షన్ చేశారు అని నువ్వు చెప్పట్లేదు. అర్థమైందా. అప్పుడు అది యాడ్జెక్టివ్ అవుతుంది. మనం బయట యూజ్ చేసేటప్పుడు ఎక్కువగా ఎవరి గురించైనా ఒక వ్యక్తి గురించి చెప్తున్నాము అంటే, తన క్యారెక్టరిస్టిక్స్ గురించి చెప్తున్నాము అంటే అదే యాడ్జెక్టివ్ అవుతుంది, పర్సన్ గురించి చెప్తుంది. ఓకేనా. సో అది అయితే నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, సరే ఒక వ్యక్తి కోపంగా ఉన్నాడు, కోపంగా ఉంటే హీ ఈజ్ యాంగ్రీ అంటాం కదా, కోపంగా ఉన్నాడు కాబట్టి హీ ఈజ్ యాంగ్రీ అంటాం. అయితే నిజానికి నేను చూసినప్పుడు అతను కోపంగా లేడు, తన ముందు ఒక వ్యక్తి కూర్చొని తనని విసిగిస్తూ ఉన్నాడు. విసిగిస్తూ ఉండే కొద్దీ తన కోపం కూడా పెరుగుతూ ఉంది. ఓకేనా. ఒక వ్యక్తి ఎలా చెప్పాలి మీకు, ఇప్పుడు నేను ఒక వ్యక్తిని చూడంగానే అతను కోపంగా ఉంటే గనక హీ ఈజ్ యాంగ్రీ అంటాం. లేకపోతే గతంలో ఉంటే హీ వాజ్ యాంగ్రీ, ఫ్యూచర్లో అయితే హీ విల్ బీ యాంగ్రీ. యాంగ్రీ అంటే నేను చూసేసరికి ఆ వ్యక్తి ఇలా ఉన్నాడు, అతను కోపంగా ఉన్నాడు కాబట్టి హీ ఈజ్ యాంగ్రీ అన్నాను. నాకు కనిపిస్తూ ఉన్నాడు అతను కోపంగా ఉన్నాడు, హీ ఈజ్ యాంగ్రీ అన్నాను. కానీ నేను చూసేటప్పటికి అతను కోపంగా లేడు. ఒక వ్యక్తి అతన్ని ఇన్స్టిగేట్ చేసి కోపాన్ని పెంచుతున్నాడు, కోపం పెరుగుతూ ఉంది. కోపం అనేది ఒక యాడ్జెక్టివ్, యాంగ్రీ అనేది ఒక యాడ్జెక్టివ్. ఆ యాడ్జెక్టివ్ కూడా దాని లెవెల్ పెరుగుతూ ఉంది. మరి దాన్ని ఎలా చెప్తాం, అతను కోపడుతూ ఉన్నాడు అని చెప్పాలి. హీ ఈజ్ యాంగ్రీ అంటే కోపంగా ఉన్నాడు అని, కోపాన్ని పెంచుకుంటూ ఉన్నాడు. ఓకేనా. కోపడుతూ ఉన్నాడు అని చెప్పాలంటే ఎలా చెప్తామంటే గెట్ని యూజ్ చేసి చెప్తాం. ఓకేనా. అంటే ఎక్కడైతే ఈజ్ యామ్ ఆర్ వాజ్ వర్ యూజ్ చేస్తామో అక్కడ కూడా మనం గెట్ని గాట్ని యూజ్ చేస్తాం. అయితే ఎప్పుడో తెలుసా, ఏదన్నా ఒక యాడ్జెక్టివ్ ట్రాన్స్ఫార్మ్ అవుతుంటే నేను చెప్తాను, మీకు అర్థమవుతుంది చూడండి. అతను కోపంగా ఉంటే హీ ఈజ్ యాంగ్రీ అంటాం. అంటే నేను చూసేటప్పటికీ అతను కోపంగా ఉన్నాడు, కానీ అతను కోపడుతూ ఉన్నాడు అంటే కోపడుతూ ఉన్నాడు. హీ ఈజ్ గెట్టింగ్ యాంగ్రీ. ఓకేనా. హీ ఈజ్ గెట్టింగ్ యాంగ్రీ అంటే అతను కోపడుతూ ఉన్నాడు. లేదా ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. నేను రెడీ అయి ఉన్నాను అనుకోండి, ఎవరన్నా అడిగారనుకోండి ఆర్ యూ రెడీ అని, ఎస్ ఐ యామ్ రెడీ అంటాను. ఐ యామ్ రెడీ. ఎందుకని, నేను ఆల్రెడీ స్నానం చేసేసాను, డ్రెస్ వేసుకున్నాను, రెడీ అయ్యి నించొని ఉన్నాను, నేను రెడీ అయ్యాను. అంటే రెడీ అనేది కూడా ఒక యాడ్జెక్టివే. నేను రెడీగా ఉన్నాను అని చెప్తున్నాను, కానీ నేను ఇంకా రెడీ కాలేదు, రెడీ అవుతూ ఉన్నాను.
రెడీ అవుతూ ఉన్నాను. అప్పుడు ఏం చెప్తామో తెలుసా? ఐ యామ్ గెట్టింగ్ రెడీ అని చెప్తాం. లేదా ఒక వ్యక్తి కన్ఫ్యూజన్గా లేడు, కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నాడు అంటే ఏమని చెప్తాం? హీ ఈజ్ గెట్టింగ్ కన్ఫ్యూజ్డ్. లేకపోతే గతంలో అయితే హీ వాజ్ గెట్టింగ్ కన్ఫ్యూజ్డ్, ఫ్యూచర్లో అయితే హీ విల్ బీ గెట్టింగ్ కన్ఫ్యూజ్డ్ అని అంటాము. అంటే మనం గెట్ అని యూజ్ చేస్తున్నామంటే ఎక్కడైనా సరే ఒక ఈజ్, యామ్, ఆర్, వాజ్, వర్ వీటి ప్లేస్లో గెట్ కానీ గాట్ కానీ యూజ్ చేస్తున్నామంటే మనము ఒక స్థితి అంటే నార్మల్గా ఉన్న స్థితి నుంచి మారిన స్థితిని చెప్తున్నాం. నేను ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను, మీకు అర్థమైంది. చూడండి, ఒక వ్యక్తి నల్లగా ఉన్నాడు అనుకోండి. ఒక వ్యక్తి నల్లగా ఉన్నాడు, అప్పుడు అతను ఏమంటాం తెలుసా? హీ ఈజ్ బ్లాక్ అంటాం, లేదా బ్లాక్ పర్సన్ అంటాం కదా. కానీ అతను నల్లగా లేడు, ఫస్ట్లో తెల్లగా ఉన్నాడు కానీ నల్లగా అవుతూ ఉన్నాడు. అరే నువ్వు నల్లగా ఉన్నావు అని చెప్పడానికి యు ఆర్ బ్లాక్, లేదా హీ ఈజ్ బ్లాక్. అతను నల్లగా అవుతూ ఉన్నాడు అని చెప్పడానికి అంటే ఫస్ట్ తెల్లగా ఉంటాడు, తెల్లగా నుంచి నల్లగా అవుతున్నాడు. ఒక యాడ్జెక్టివ్ మారుతుంది, ఒక స్థితి నుంచి ఇంకొక స్థితికి మారుతుంది. అప్పుడేం చెప్తామంటే హీ ఈజ్ గెట్టింగ్ బ్లాక్ అని చెప్తాము. లేదా నల్లగా అయిపోయాడు అని చెప్పాలంటే అతను నల్లగా ఉన్నాడు అంటే హీ ఈజ్ బ్లాక్ అంటాం. నల్లగా అయిపోయాడు అని చెప్పాలంటే హీ గాట్ బ్లాక్. అర్థమైందా? లేదా ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. చూడండి, హీ ఈజ్ సెలెక్టెడ్ అని అనుకోండి. హీ ఈజ్ సెలెక్టెడ్ అని అనుకోండి. ఇది ఏంటి? నేను చూసేసరికి అతను సెలెక్ట్ అయిన పర్సన్ అని చెప్పాను అంటే అతను సెలెక్ట్ అయినవాడు అని. లేదా హీ ఈజ్ మ్యారీడ్ అంటే అతను మ్యారేజ్ అయినవాడు అని. అంటే నేను చూసేసరికి అతను మ్యారేజ్ అయినవాడు, నేను అతన్ని మ్యారేజ్ అయిన వ్యక్తి అని మాత్రమే చెప్తున్నాను. కానీ అతనికి మ్యారేజ్ అయ్యింది అని చెప్పడానికి, లేదా అతను సెలెక్ట్ కాబడ్డాడు అని చెప్పడానికి ఏం చెప్తామంటే హీ గాట్ సెలెక్టెడ్. ఓకేనా? లేకపోతే హీ గాట్ మ్యారీడ్ అంటే మ్యారేజ్ అవ్వకుండా స్థితి నుంచి మ్యారేజ్ అయిన స్థితికి మారిపోయాడు. ఓకేనా? ఇది యాడ్జెక్టివే, కానీ ఒక చోటు నుంచి ఒక స్థితి నుంచి ఇంకో స్థితికి ట్రాన్స్ఫార్మ్ అయ్యాడు అని చెప్తున్నాం. అందుకని హీ ఈజ్ మ్యారీడ్ ఎస్టర్డే అన్నాం, కానీ హీ గాట్ మ్యారీడ్ ఎస్టర్డే అంటాం. అర్థమైందా? హీ గాట్ మ్యారీడ్ ఎస్టర్డే అంటే నిన్న అతను పెళ్ళైన వాడయ్యాడు, అంతకుముందు పెళ్ళి కాని వాడు. ఆ ట్రాన్స్ఫర్మేషన్ చెప్పడానికి మనము గాట్ని యూజ్ చేస్తాం. ఈజ్ కానీ, యామ్ కానీ, ఆర్ కానీ, వాజ్ కానీ, వర్ కానీ వీటి ప్లేస్లో గెట్ కానీ, గాట్ కానీ. అదే ఒక స్థితి మారుతూ ఉంది అని చెప్పడానికి గెట్టింగ్ని యూజ్ చేస్తాం. హీ ఈజ్ గెట్టింగ్, హీ వాజ్ గెట్టింగ్. ఓకేనా? హీ విల్ బీ గెట్టింగ్. అదే చూడండి, అతను సెలెక్ట్ అయ్యాడు కదా, ఫ్యూచర్లో సెలెక్ట్ అయ్యి ఉంటాడు అని చెప్పడానికి హీ విల్ బీ సెలెక్టెడ్. దీని అర్థం ఏంటో తెలుసా? అతను సెలెక్ట్ అయ్యి ఉంటాడు అని. ఒక టయానికల్ అతను సెలెక్ట్ అయ్యి ఉంటాడు అని, కానీ సెలెక్ట్ అవుతాడు అని చెప్పడం కాదు. ఇది సెలెక్ట్ అయ్యి ఉంటాడు, హీ విల్ బీ సెలెక్టెడ్ అంటే ఆ టయానికల్ అది అయ్యి ఉంటాడు అని. కానీ ఎప్పుడైతే నేను హీ విల్ గెట్ సెలెక్టెడ్ అని చెప్తున్నాను అంటే ఏదైతే బీ ఫామ్ ఉందో లేదా ఈజ్ కానీ ఆర్ కానీ ఉందో దాని ప్లేస్లో నేను గెట్ పెడుతున్నానో, హీ విల్ గెట్ సెలెక్టెడ్ అంటే అతను సెలెక్ట్ అవుతాడు అని. సెలెక్ట్ అవ్వని వ్యక్తి నుంచి ఫ్యూచర్లో అతను సెలెక్ట్ అయిన వ్యక్తి అయి అవుతాడు అని. హీ విల్ గెట్ సెలెక్టెడ్. చూసారా? ఒక యాడ్జెక్టివ్ యొక్క ట్రాన్స్ఫర్మేషన్ చెప్పడానికి గెట్ని యూజ్ చేస్తాం. అందుకే గెట్ని యాక్చువల్గా బికమ్ అని కూడా అంటారు. ఓకేనా? బికమ్ రాసే చోట కూడా మనం గెట్ రాస్తాం. ఎలాగైతే ఐఎమ్ బికమింగ్ బ్లాక్, నేను బ్లాక్ అవుతున్నాను అంటాము, ఐఎమ్ గెట్టింగ్ బ్లాక్, నేను బ్లాక్ అవుతున్నాను అని చెప్తున్నాను. అర్థమైందా? అయితే సో హ్యాజ్ కానీ హ్యావ్ కానీ వచ్చినప్పుడు V3 యూజ్ చేస్తే చూడండి, హ్యాజ్ కానీ హ్యావ్ కానీ యూజ్ చేసాను అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ బుక్స్ అని ఉన్నాను అనుకో. ఈ హ్యావ్ తర్వాత చూడండి V3 యూజ్ చేయలేదు, ఇది ఒక నౌన్ యూజ్ చేశాను అంటే ఈ హ్యావ్ అనేది మెయిన్ వెర్బ్. కానీ ఎప్పుడైతే హ్యావ్ కంటే ముందు ఒక వెర్బ్ థర్డ్ ఫామ్ ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ కంప్లీటెడ్ ఇట్, హ్యావ్ తర్వాత వెర్బ్ థర్డ్ ఫామ్ ఉందో కంపల్సరీగా ఇది ఒక వెర్బే అవుతుంది. అది కూడా ఏ వెర్బ్ అవుతుంది? హ్యావ్ కానీ హ్యాజ్ కానీ ఉంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ అవుతుంది. చూసారా? ప్రజెంట్ పర్ఫెక్ట్ అవుతుంది. ప్రజెంట్ పర్ఫెక్ట్లో వెర్బ్. ఓకేనా? ఇది కూడా ఒక యాక్టివ్ వాయిస్లో ఉంటుంది. అర్థమైందా? అంటే ఈజ్ కానీ, ఆర్ కానీ, యామ్ కానీ, వాస్ కానీ, వర్క్ కానీ వస్తే పక్కన వెర్బ్ థర్డ్ ఫామ్ ఉంటే అది ఒక యాడ్జెక్టివ్ అయి ఉంటుంది. లేదా చాలా రేర్ కేసులో అది ఒక ప్యాసివ్ వాయిస్ అయి ఉంటుంది. దేనిది? సింపుల్ పాస్ట్ది కానీ లేకపోతే సింపుల్ ప్రజెంట్ది కానీ.
అదే గెట్ పక్కన గెట్ చెప్పాను కదా ఆల్రెడీ, ఒక ట్రాన్స్ఫర్మేషన్ గురించి చెప్పడానికి గెట్ని యూజ్ చేస్తామని చెప్పాను. అలా కాకుండా హ్యావ్ కానీ హ్యాస్ కానీ దాని పక్కన వెర్బ్ థర్డ్ ఫామ్ ఉంటే ఇది ఒక ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ఓకేనా, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, ఇది కూడా వెర్బ్ యాక్టివ్ వాయిస్లో ఉంటుంది. ఓకేనా, ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయడం, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.